వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరి వైఎస్ జగన్ కు దమ్ముందా, వైసీపీలో 5 కాపు నేతలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగలరా అనే ఛాలెంజ్ విసిరారు. అయితే ఇక్కడ దమ్ముందా అనే విషయానికి ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త పార్టీ స్థాపించి రాజకీయంగా నిలదొక్కున్నారు. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తక్కువ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ 175 స్థానాలలో 151 స్థానాలు గెలిచి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత పెద్ద విజయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి గ్రామం లేదా వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. అనేక ప్రభుత్వ సేవలను ప్రజలకు స్థానిక స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. పింఛన్లు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సమాచారం ఇంటి వద్దకే చేరాయి. చాలా సంక్షేమ పథకాలు నిధులను నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధానాన్ని విస్తృతంగా అమలు చేశారు. మధ్యవర్తుల పాత్ర తగ్గించి నాడు నేడు ప్రోగ్రాం ద్వారా పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్లు, ఫర్నిచర్లు, త్రాగునీరు వంటి సదుపాయాలను మెరుగుపరిచారు. అదేవిధంగా నాడు నేడు ప్రోగ్రాంలోనే ప్రభుత్వ ఆసుపత్రులను కూడా విస్తరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. వృద్ధులు, వికలాంగుల వంటి లబ్ధిదారులకు పెన్షన్ ఇంటి వద్దకే చేరవేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనను విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేద కుటుంబాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. విలేజ్ క్లినికల్స్ ప్రవేశపెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి మరిన్ని చికిత్సను చేర్చారు. అదేవిధంగా చికిత్స తర్వాత కొంతకాలం వరకు ఆర్థిక సహాయం ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేశారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించి నిర్దిష్ట గడువులో పరిష్కరించే వ్యవస్థను, స్పందన కార్యక్రమాన్ని, ఇల్లు స్థలాల పంపిణీని నేరుగా బ్యాంక్ ఖాతాలోనే జమ అయ్యేవి. పేదలకు పెద్ద ఎత్తున ఇంటి స్థలాల పంపిణీ చేసి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాలను చూస్తే జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా లేదనేది మనం తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రజలు ఎప్పటికీ కూడా రైతు భరోసా అనే పథకాల పేర్లే, అమ్మఒడి అనే పథకాల పేర్లే ఇప్పటికీ నానుడిగానే ఉన్నాయి.